నా చేతిలో ఉన్న ఈ పాప 6 నెలల దేవర హెట్విక. ఈ చిన్నారిని చూస్తే ప్రతి ఒక్కరూ కన్నీళ్లు పెట్టుకుంటున్నారు. ఏంటి పాప చుట్టూ జనం అనుకుంటున్నారా? అవును, చాలా బాధాకరమైన దుర్ఘటన అని చెప్పొచ్చు. ఎందుకంటే పూర్ణా మార్కెట్ నుండి ఇక్కడ 1 టౌన్ ఏరియాలో ఉన్నటువంటి సత్యనారాయణ స్వామి వారి దేవస్థానంకి వెళ్ళి తిరిగి వస్తూ ఉండగా ఘాట్ రోడ్లో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో పాప నాన్న ఎవరైతే నాయుడు అలాగే తల్లి కృష్ణకుమారి ఇద్దరు కూడా తీవ్రంగా ప్రమాదంలో పడి ఆ తల్లి అయితే ప్రాణాలు అక్కడికక్కడే విడిచింది. తండ్రి ప్రస్తుతానికి విషమ పరిస్థితిలో ట్రీట్మెంట్లో ఉన్నారు. కానీ ఒక్కసారిగా ప్రమాదం జరగటంతో 2 వీలర్ అంటే ట్రైసైకిల్స్ పైన వీళ్ళు వెళ్తున్నారు. వెళ్ళి తిరిగి వస్తూ ఉండగా స్వామివారి దర్శనం చేసుకొని తిరిగి వస్తూ ఉండగా ఇక్కడే ఘాట్ రోడ్లో జరిగినటువంటి ప్రమాదంలో ఇప్పుడు ఈ పాప పరిస్థితి ఏంటి అనేది ప్రతి ఒక్కరూ కలవరపాటుకు గురవుతున్నారు. ఈ చిన్న పాపను చూసి ఇమీడియట్గా రెస్క్యూ చేసినటువంటి ఒక ఆమె ఉన్నారు. ఆమెతో మాట్లాడదాం. అసలు ఇక్కడ అందరూ ఎందుకు ఉన్నారు? అమ్మ నాన్న చేతిలో ఉండాల్సిన నేను ఇక్కడ ఉన్నానేంటి, ఎవరి చేతిలోనో ఉన్నానేంటో అని పాప చూస్తున్నారు. పాపను చూస్తేనే కళ్ళంట నీళ్ళు ఆగటం లేదు. ఏం జరిగిందో తెలీదు. అందరూ చుట్టూతో చేరి ఈ పాప కోసమే ఇప్పుడు అందరూ ఆలోచన చేస్తున్నారు. ఎందుకంటే ఏం జరిగిందో తెలీదు. ఇప్పటి వరకు అమ్మా నాన్న చేతిలో ఉన్నటువంటి పాప ఇప్పుడు అందరి చేతుల్లోనికి వెళ్లాల్సినటువంటి పరిస్థితి వచ్చింది. తల్లి, ఉదయం మీరు ఉన్నారు కదా, ఏంటి? నేను ఉదయం ఇక్కడ లేనమ్మా, పూర్ణ మార్కెట్లో ఉన్నాను సార్, వ్యాపారం చేస్తున్నాను. పళ్ళు సర్దుతుండగా ఏంటి ఇలా జనాభా చూస్తున్నారని కూర్చొని చూస్తున్నాను తప్ప అది ఏంటనేది నాకు కనిపించలే. ఏంటి ఎందో ఒక్కొక్కరు పడిగేడుతున్నారని మా అబ్బాయి చూస్తున్నారని చూసినప్పుడు ఇక్కడ ఈ అమ్మాయి చూస్తే ఇసుకలో పడిపోయి ఉంది. వాళ్ళు చూస్తే వాళ్ళ నాన్నగారు చూస్తే బొమ్మలు పడుకుంది. ఆ అమ్మాయి చూస్తే అలా కూర్చుండిపోయింది. ఆ అమ్మాయికి ముక్కులో నుంచి ఆటలో నుంచి రక్తం వచ్చేస్తుంది. ఈ సైడ్ రక్తం వచ్చేస్తుంది. వాళ్ళ నాన్నగారు బొమ్మల్లో పడుకుండిపోయి దేంట్లో నుంచి రక్తం వస్తుందో తెలీదు. వాళ్ళ నాన్నగారు కాల్ చూసి నాకు భయం పడిపోయిన. పాప గొంతుగా వినిపించిన వెంటనే నేను అద్దుకొని అప్పుడు పాప ఏడుస్తుంది. ఎవరున్నారని చూసినప్పుడు ఎవరైనా తీసుకెళ్ళిపోదామని అనుకున్నారు. కానీ నేను చూస్తే పోలీసులకి అంతా నేను తెలుసు కాబట్టి, సార్ నా దగ్గర ఉంది పాప, వాళ్ళ అమ్మగారు వాళ్ళ నాన్నగారు ఎలాగుంటారో చూడండి, అప్పుడు నా దగ్గర రండి సార్ అని ఆ పాపకి తీసుకొచ్చి ఆ పాప ఒంటి మీద బట్టలు తీసి స్నానం చేయించి బట్టలు వేసానమ్మా.